దేవుడు మనల్ని ఎలా జీవించడానికి పిలిచాడయ్యా అంటే పరిశుద్ధముగా జీవించటానికి పిలిచాడు. ఎలా జీవించటానికి పిలవలేదయ్యా అంటే అపవిత్రముగా జీవించటానికి ఆయన అస్సలు మనల్ని పిలవలేదు. మరి అపవిత్రంగా జీవించటానికి ఆయన మనలను పిలవకపోతే ఎందుకని మనలో కొంతమంది ఇంకా అపవిత్రంగా జీవిస్తున్నారు? ఎందుకని ఇంకా అపవిత్రతకు తావిస్తున్నారు? ఎందుకని ఇంకా అపవిత్రమైన క్రియలు చేస్తున్నారు? ఒకసారి ఆలోచించండి. దేవుడు మనల్ని పిలిచింది పరిశుద్ధులుగా ఉండుటకు. మనం పరిశుద్ధుడైనటువంటి దేవుని బిడ్డలం, ఆయన వారసులం. సాధారణంగా మమ్మీ డాడీ తెల్లగా ఉంటే పిల్లలు ఎలా పుడతారు చెప్పండి? తెల్లగా పుడతారు. మమ్మీ డాడీ నల్లగా ఉంటే సాధారణంగా నల్లగా పుడతారు, సహజం. మరి మనం దేవుని పిల్లలమై ఉంటే, ఆ దేవుడు పరిశుద్ధుడై ఉంటే మనం ఏమై ఉండాలి? పరిశుద్ధులమై ఉండాలి. కొన్నిసార్లు పిల్లలు చాలా కోపంగా ప్రవర్తిస్తారు. అలా కోపంగా ప్రవర్తించినప్పుడు గమనించిన వాళ్ళు ఏమంటారో తెలుసా? ఎక్కడికి పోతాయి తండ్రి బుద్ధులు, ఎక్కడికి పోతాయి తండ్రి లక్షణాలు అని అంటూ ఉంటారు. అంటే అర్థం ఏమిటాయా అంటే తండ్రి కలిగి ఉన్న లక్షణాలు పిల్లలకు వస్తాయి. మరి మన తండ్రి, పరలోకమందున్న మన తండ్రి పరిశుద్ధుడు. ఆయన అంటున్నాడు, నేను పరిశుద్ధుని గనుక మీరును పరిశుద్ధులై ఉందురు. ప్రపంచంలో ఉన్నటువంటి అనేక విశ్వాసాలకు క్రైస్తవ విశ్వాసానికి ప్రధాన డిఫరెన్స్ ఏమిటయ్యా అంటే మన దేవుడు పరిశుద్ధుడు. మనం చదువుతున్నటువంటి గ్రంథము పరిశుద్ధ గ్రంథం. నేను పరిశుద్ధుణ్ణి అని చెప్పగలిగినటువంటి దేవుడు ఆయన. కామ, క్రోధ, లోభ, మద, మత్సరములు లేనటువంటి మహా అద్భుతమైన పరిశుద్ధుడైన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఈ భూమి మీద జీవించిన కాలంలో ఏ ఒక్కరూ కూడా ఆయనలో ఏ లోపాన్ని, పాపాన్ని కనుగొనలేకపోయారు. ఆయన జన్మలో పరిశుద్ధత, ఆయన జీవితంలో పరిశుద్ధత, ఆయన మరణంలో పరిశుద్ధత. ఏ ఒక్కరూ కూడా యేసుక్రీస్తులో అపరిశుద్ధతను కనుగొనలేకపోయారు, అపవిత్రతను కనుగొనలేకపోయారు. కొన్ని సందర్భాల్లో మనం ఒక ప్రశ్న వేస్తూ ఉంటాం, ఏమిటంటే అసలు దేవుని చిత్తం అంటే ఏమిటండి? నేను దేవుని చిత్తం చేయాలి, దేవుని చిత్తం చేయాలి, దేవుని చిత్తం చేయాలి, ఆశపడుతున్నాను అని అంటూ ఉంటాం. అలాంటి వారు మన మధ్య ఎవరైనా ఉన్నారా? దేవుని చిత్తం చేయాలని ఆశపడుతున్నట్లయితే దెస్సలోనిక 4వ అధ్యాయము 3వ వచనము, మీరు పరిశుద్ధులగుటయే అనగా జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. నేను దేవుని చిత్తం చేయాలి అని ఆశపడుతున్న బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఏమిటి దేవుని చిత్తం అంటే? ప్రొద్దుట లేచినది మొదలుకొని సాయంత్రం పడుకునేంత వరకు మన మాటలు పరిశుద్ధంగా ఉండాలి. అది దేవుని చిత్తం. మన తలంపులు పరిశుద్ధంగా ఉండాలి. అది దేవుని చిత్తం. మన ఆలోచనలు పరిశుద్ధంగా ఉండాలి. అది దేవుని చిత్తం. మనం చేసే పని కావచ్చు, చేసే వ్యాపారం కావచ్చు, సంపాదించే విధానం కావచ్చు, పరిశుద్ధంగా ఉండాలి. మీ టీవీ కావచ్చు, మీ సెల్ ఫోన్ కావచ్చు, మీ కంప్యూటర్ కావచ్చు, మీ ల్యాప్టాప్ కావచ్చు, పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధులుగా ఉండుటయే దేవుని చిత్తము. ఆ దేవుడు సెలవిస్తున్నాడు, మీరు పరిశుద్ధులుగా ఉండుటకే పిలువబడ్డారు కానీ అపవిత్రమైన పనులు చేయడానికి మాత్రము మీరు పిలువబడలేదు. మన దేవుడు మనల్ని పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచెను గనుక మనం పిలవబడిన పిలుపుకు తగిన జీవితం జీవించాలి. దేవుడు కోరుతున్నాడు, పిలుపుకు తగిన జీవితం జీవించాలి. ఈరోజు మనలో ఎవరైతే సైతాను సంబంధిగా ఏ పాపాన్ని బట్టి మిగిలిపోయారో, ఆ పాపాన్ని విడిచిపెట్టకపోతే, ఆ పాపాన్ని వేరు చేసుకోకపోతే నువ్వు దేవుని బిడ్డకు కాలేవు, పరిశుద్ధంగా జీవించలేవు, పరలోకానికి చేరలేవు. ఏది నేను సైతాను బిడ్డగా మారుస్తుందో దాన్ని వేరు చేసుకో. ఏది నేను సైతానుకు బానిసగా చేస్తుందో దాన్ని వేరు చేసేసుకో, దాన్ని ప్రత్యేకపరచుకో. అసాధారణమైన పౌరుడు కలిగి ఉన్నటువంటి అసాధారణమైనటువంటి ఆ లక్షణం నువ్వు కలిగి ఉంటే ఖచ్చితంగా
నీ జీవితం పరిశుద్ధంగా ఉంటుంది, పిలుపుకు తగినట్టుగా ఉంటుంది. మొదటిగా పరిశుద్ధంగా జీవించడానికి దేవుడు పిలిచాడు. రెండోదిగా ప్రశాంతంగా జీవించడానికి దేవుడు పిలిచాడు. రండి, ప్రతి ఒక్కరి ప్రార్థనలో ఏకీవించండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, బహుసూటిగా స్పష్టంగా ఈరోజు మాతో మాట్లాడాం. మా నోరే, మేము పలికే పలుకులే మేము ఎంత బుద్ధిహీనులమో, ఎంత జ్ఞానహీనులమో తెలియచేస్తుంది. క్షమించు నాయన. మా మీద మా నోరే నేరోపణ చేస్తే, మా శరీరమే మా మీద వ్యాజ్యమాడితే ఎలా తప్పించుకోగలము? వీడి కళ్ళు మంచివి కావు, వీడి చూపులు మంచివి కావు అని చెప్పి మా కళ్ళు సాక్ష్యం ఇస్తే, వీడి తలంపులు మంచివి కాదు అని మా మనస్సు సాక్ష్యం ఇస్తే, వీడి చేతలు, వీడి చేతులు, వీడి నడక, వీడి పడక మంచిది కాదని మా మనస్సాక్షి సాక్ష్యం ఇస్తే మేమేమైపోతాం నాయన? అటువంటి హీన స్థితిలో మేము జీవిస్తున్నాం. క్షమించయ్యా. మా మనస్సాక్షి మా మీద నేరోపణ చేయనటువంటి జీవితం మాకు కావాలి. మా మనస్సాక్షి నిత్యము తేటగా ఉండాలి, నిర్మలమైన మనస్సాక్షిగా ఉండాలి. అట్టి జీవితం మాకు దయచేయండి. అయ్యా, పరిశుద్ధంగా జీవించడానికి పిలిచావు, అట్టి జీవితం మాకు దయచేయమని ఈరోజు ఈ విన్న వాక్యాన్ని ప్రతి ఒక్కరు క్రియల్లో పెట్టి, వారు ఎక్కడ ఉంటే అక్కడ ప్రశాంతత, ఎక్కడ ఉంటే అక్కడ సమాధానం కలిగి జీవించే కృప దయచేయమని దినమంతా నాయన మీరు మాకు తోడుగా ఉండండి. సైతాను తీసుకొచ్చే గలిబిలిని జయించే శక్తినివ్వండి. అశాంతిని, అసమాధానాన్ని ఓడించే కృపనివ్వండి. నిబిడలుగా జీవించే ధన్యతనివ్వమని, మాకు వ్యతిరేకంగా సైతాను చేసే ప్రతి ప్రయత్నాన్ని లయపరచమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా కామెంట్ పెట్టండి, 10 మందికి షేర్ చేయమని మనం చేస్తూ రేపు మళ్ళీ కలుసుకుందాం.